ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 3వ చరణం. నో దట్ ద లార్డ్ has set apart his faithful servant for himself. The Lord hears when I call to him. Psalms chapter 4 verse 3. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు దూరంగా లేడు. మనము విడివిడిగా లేము. ఆయన మనల్ని తనలో ఏర్పరచుకుని ఉన్నాడు అని మనము మొర్ర పెడుతుండగా ఆయన మన మొరను చాలా సుస్పష్టంగా వినగలడు అని భక్తుడు మనకు ఈరోజు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు బహుశా అనుకుంటున్నావేమో, నేను ఒక్కదానినే, నేను ఒంటరినే, నాకు తోడు ఎవరు లేరు, నాకు అండదండ లేరు, నా బాధ చెప్పుకుంటే వినే ఆత్మీయులు సన్నిహితులు నాకు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు తనలోనే నిన్ను భద్రపరుచుకున్నాడు అని గ్రహించు. నీవు ఒంటరివి ఏమాత్రము కాదు అని గమనించు. నీవు దేవునిలో ఒక భాగమువు, దేవుని సంఘములో ఒక అవయవమువు. నీవంటే ఎవరికి విలువ ఉన్నా లేకపోయినా దేవునికి నీవు ఎంతో విలువైన వ్యక్తివి. అందుకే కదా ఆయన నిన్ను తనలో భాగంగా చేసుకున్నాడు. భయముల చేత శోధనల చేత బాధింపబడుతున్నప్పుడు, నీవు పాపము చేత శోధింపబడుతున్నప్పుడు వాటిలో నుండి దేవుడు నిన్ను లాగి నిన్ను రక్షించుకున్నాడు. అసలు నీకు ఆయన తెలియకముందే, నీవు ఆయన్ని ఎరగకముందే దేవుడు ఏర్పరచుకున్నాడు. నీ ద్వారా ఆయన నామము మహిమ పరచబడాలని నిన్ను దేవుడు కోరుకున్నాడు. మరెందుకు సహోదరి నీవు ఇంకా ఏదో కోల్పోయిన వ్యక్తివిగా ఉన్నావు? ఎందుకు సహోదరుడా కన్నీరు కారుస్తూ నీకు ఎవరూ లేనట్లు ఫీల్ అవుతున్నావు? ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను అని తెలుసుకో అని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అని. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది నిన్ను ఏ ఫలము లేకుండా, ఏ అభివృద్ధి లేకుండా, ఏ ఉపయోగము లేకుండా ఎండిపోయిన మొక్క వలె ఉండడానికి కాదు. నీవు కన్నీరు కారుస్తుంటే చూడ్డానికి కాదు. నీవు శ్రమలలో ఉండి దుఃఖిస్తుంటే ఆనందించడానికి కాదు. దేవుడే నిన్ను ఏర్పరచుకుంది నీవు ఫలించడానికి, నీవు అభివృద్ధి చెందడానికి, నీవు విస్తరింపబడడానికి, నీవు అన్ని విషయాలలో నీ పనుల ద్వారా దేవుని నామాన్ని ఘనపరచుటకు. మోషే పుట్టుక నుండి దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి కాదు. అవ్వడానికి హెబ్రీడే అయినప్పటికీ తాను మొత్తము అనగా దాదాపు 40 సంవత్సరాలు ఐగుప్తు రాజు దగ్గర పెరిగాడు. తరువాత అరణ్యములో మందలను మేపుతూ మేపువానిగా ఉన్నాడు. తన జీవితమే తాను జీవిస్తున్నాడు. ఐగుప్తుల్లో రాణికి కుమారునిగా పెరిగినప్పటికీ తనకు ఏ గుర్తింపు లేదు. తన జీవితంలో ఏ అద్భుతమూ లేదు. కానీ దేవుడు మోషేను తాను పుట్టుక ముందే ఏర్పరచుకొని ఉన్నాడు గనుక మోషేకు దేవుడు పొదల్లో మండుచున్న అగ్ని వలె దర్శనమిచ్చి తన కొరకు వాడుకున్నాడు. తరువాత మోషే స్థితి ఏమిటో, ఎంత గొప్ప ప్రవక్తగా అతను మారాడో, ఎన్నో అద్భుతాలు దేవుడు అతని ద్వారా చేయించాడో మనకు తెలుసు. దేవుడు మోషేను ఏర్పరచుకున్న నాటి నుండి ఏ రోజు దేవుడు మోషే చెయ్యిని విడవలేదు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడు. అనగా భక్తుడనైనా విశ్వాసినైనా నిన్నును తన కొరకు ఏర్పరచుకున్నాడు. నీవు దేవునికి చెందిన వ్యక్తివి. దేవుడు నీతోనే ఉండగా, ఆయన నీకు తన దేవదూతలను కాపలాగా పెట్టి ఉండగా నీవు ఈరోజు ఎలా అనుకుంటున్నావు? దేవుడు నా మొర వినడు అని, నాకు సహాయం చేయడని, నా కష్టాల నుండి నన్ను కాపాడ్డని అలా అనుకోకు. అవివేకంగా ఆలోచించకు. అపవాది నీలో కలగజేస్తున్న ఆలోచనల నుండి బయటికి రా. దేవుడు నీ మొర ఆలకిస్తాడు. పేతురు భక్తుడు అంటున్నాడు, దేవునికి తెలుసు తన భక్తులైన వారిని ఎలా రక్షించాలో అని. తిమోతి భక్తుడు అంటున్నాడు, దేవునికి తన వారు ఎవరో తెలిసి ఉన్నదని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా,
నీవు ఏ అనారోగ్యంతో ఉన్నా కానీ, ఏ కుటుంబ శోధనలతో పడి ఉన్నా కానీ, ఎటువంటి ఆర్థిక కష్టాల గుండా ప్రయాణిస్తున్నా కానీ, దేవుడు వాటిలో నుండి నిన్ను రక్షింపగలడు, కాపాడగలడు. నీ నిందల నుండి, నీకు కలిగిన అవమాన భారము నుండి, నీ కన్నిటి నుండి, కష్టాల నుండి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. విడుదల ఇవ్వగలడు. నీ మొర ఆయన వింటున్నాడు, ఎప్పటికీ వింటూనే ఉంటాడు. యేసయ్య నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నమ్మకమైన నీతి గల దేవుడు. కాబట్టి నీకు సహాయము చేయుటకు ఎవరూ లేరు అని అనుకోకు. నీవు ఒంటరివని ఎప్పటికీ ఆలోచించుకు. నీకంటూ ఒకరున్నారు. ఆయన సాధారణమైన వాడు కాదు, సర్వశక్తిమంతుడు అని గుర్తించి విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ప్రేమామయుడు తండ్రి, కృపగల దేవుడవు, జీవం కలిగిన దేవుడవు తండ్రి. అయ్యా, మమ్మల్ని మీ కొరకు ఏర్పరచుకున్నారని, ఫలించే వారముగా మేము ఉండాలని, అయ్యా తండ్రి, మోషేని ఏ విధంగా మీరు ఏర్పాటు చేసుకున్నారో, అయా మోషేని ఏ విధంగా మీరు తండ్రి వాడుకున్నారో, ఏ విధంగా తండ్రి మీ యొక్క మహిమను తన ఎదురులా కనబరిచారో, అయా అదేవిధంగా మమ్మల్ని కూడా మీరు ఎన్నుకున్న దేవుడు అని, మా మొర వినే దేవుడు అని, మా కష్టాల నుండి, మాకున్న ఇబ్బందుల నుండి తండ్రి మాకు విడుదలను అనుగ్రహిస్తారని, ఖచ్చితంగా మా మొరను ఆలకిస్తారని తండ్రి మమ్మల్ని ఎంతగానో వాక్యము ద్వారా ఈ రోజున తండ్రి మీరు బలపరిచి ఆదరించినందుకు స్తోత్రాలు నా తండ్రి. అవును ప్రభా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా వారికి ఉన్న సమస్యలను బట్టి, శోధనలను బట్టి దిగులు చెందుతున్నారో, అయా తండ్రి ప్రార్థిస్తుండగా తండ్రి మీ యొక్క సహాయము దయచేయండి. శోధనల నుండి తప్పించు మార్గమును తండ్రి బిడ్డలకు మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాము. అదేవిధంగా అనారోగ్య సమస్యల నుండి విడిపించండి అయా. మరి తండ్రి వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుండి వారిని లేవనెత్తండి అయా. దీర్ఘకాలిక రోగముల నుండి విడిపించండి. మరి తండ్రి ఆ జ్వరముతోటి, నీరసముతోటి, బలహీనతతోటి బిడ్డలు ఉంటుండగా తండ్రి అయా మీ కనికర హస్తము ప్రతి బిడ్డ పైన ఉంచమని, సంపూర్ణ విడుదలను, స్వస్థతను అనుగ్రహించమని వేడుకుంటున్నాము అయా. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక జీవిస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి యొక్క కుటుంబానికి సమాధాన స్థితిని కలగజేయండి. అదేవిధంగా నా తండ్రి అయా మరి తండ్రి అప్పుల భారాలతో కృంగిపోతున్న వారిని లేవనెత్తండి నా తండ్రి. వారికి ఉన్న అప్పులను యేసు నామములో కొట్టివేయండి నా ప్రభు. అప్పు తీసుకునే వారిగా కాదయ్యా, అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా తండ్రి ఈ రోజున నా తండ్రి విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్నారు, వారి మొరను ఆలకించండి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి గర్భఫలమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి గర్భిణీ స్త్రీలను, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నా తండ్రి. మీరే వారిని కాచి కాపాడండి నా ప్రభా. డెలివరీ సమయంలో బిడ్డలకు మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభా చిన్న బిడ్డలుగా ఉన్నారో, ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డలుగా ఉన్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క కాపుదల బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభా వివాహాల విషయంలో మీకు మొరపెడుచున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి. వివాహం అనే విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా, ఘనమైన కార్యాన్ని మీరే జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఉద్యోగ విషయంలో అయా మీ యొక్క చిత్తాన్ని బిడ్డలకు బయలుపాటు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా చేస్తున్న ప్రయత్నాన్ని, చేస్తున్నటువంటి ప్రార్థనను ఆలకించండి. మంచి ఉద్యోగం బిడ్డలకు వచ్చినట్లుగా సహాయం దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. కృపాక్షేమములతో బిడ్డలను నింపండి నా ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పనులు చేసుకుంటున్నారో వారిని ఆశీర్వదించండి. నిశ్చయముగానే చేతుల కష్టార్జితం నీవు అనుభవించదు అంటున్నావు తండ్రి. ఆ యొక్క తండ్రి ఆశీర్వాదం బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సువార్థికులను దీవించండి ప్రభా.
అయా మీ యొక్క రక్షణ సువార్త అందక ప్రభా ఎంతో మంది బిడ్డలు నశించిపోతున్నారు ప్రభా. అయా మరి తండ్రి ఇంకా రక్షింపబడని బిడ్డలందరి నిమిత్తం కూడా ప్రార్థిస్తుండగా సహాయము దయచేయమని, ప్రతి బిడ్డకు తండ్రి అయా రక్షణ అనుభవమును తండ్రి మీరే దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అధికారులకు మీరు తోడై ఉండండి తండ్రి. మీ జ్ఞానము చొప్పున వారిని నడిపించమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, ఉన్నతుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపి కాచి కాపాడునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.